యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేయుచున్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారా? ఈ దినం దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినటానికి, మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించటానికి దేవుడిచ్చిన కృపను బట్టి యేసుక్రీస్తు నామమునకే మహిమయు ఘనతయు యుగ యుగముల వరకు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, అనేక మంది దేవుని సన్నిధిలో నేను ఈ మనవి చేశాను, దేవుని సన్నిధిలో నేను ఇది అడిగాను, ఎందుకు దేవుడు ఇవ్వట్లేదు, ఎందుకు దేవుడు ఈ కార్యాన్ని చేయట్లేదు అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక్క క్షణం ఆలోచించండి ప్రియమైన వారలారా. దేవుడు మనం అడిగిన వాటికంటే అత్యధికమైన మేలు చేయాలంటే, మనం అడిగిన వాటికంటే అత్యధికంగా ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు అడిగిందే కాకుండా నీకు అవసరమైన ప్రతిదీ దేవుడు ఇవ్వాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఒక్క క్షణం ఆలోచించండి. నువ్వేదైతే అడుగుతావో, నువ్వు ఏదైతే మనవి చేస్తావో అది ఏ విధంగా ఉండాలి అంటే, ఒక్క క్షణం ఆలోచించండి. దేవునికి అనుకూలమైనది నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, అనగా దేవునికి ఇష్టమైనది ఎప్పుడైతే అడుగుతావో అది నీకు దయచేయబడుతుంది. అందుకే మనము బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు 1 రాజుల గ్రంథము, ప్రియమైన వారలారా, మరొకసారి 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. అక్కడ సొలొమోను భక్తునికి దేవుడు ప్రత్యక్షమై తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సొలొమోను భక్తుడు అడుగుతా ఉన్నాడు. నేను నీకు ఏమి ఇవ్వాలని ఇష్టపడుతున్నావని దేవుడు అడుగుతున్నప్పుడు అతను అడిగిన కోరిక ఏమిటంటే జ్ఞానము కావాలని అడుగుతాడు. చూద్దామా ఒకసారి ఆ మాట? చూడండి, బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి ఒకసారి చూడండి. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతాను, ఒకసారి గమనించండి. గిబియోన్లో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. చూసారా? అక్కడ దేవుడు అంటా ఉన్నాడు, నీకేది కావాలో అడుగు. ఎప్పుడు? ఆయన ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోనా, నీకేం కావాలో నువ్వు అడుగు అన్నప్పుడు, నీకేది ఇష్టమో అడుగు అన్నప్పుడు ఆయన అడిగిండు. ఏమని అడిగాడు? తను జ్ఞానము గురించి అడిగాడు. అయ్యా, నాకు జ్ఞానము కొదువుగా ఉన్నది, జ్ఞానమును దయచేయమని అడిగాడు. చూడండి, ఆ క్రింది వచనాలలో చదువుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ క్రింది వచనాల్లో చూసినప్పుడు సొలొమోను జ్ఞానము గురించి అడుగుతాడు. ఎప్పుడైతే సొలొమోను జ్ఞానం గురించి అడిగిండో, సొలొమోను అడిగిన ఆ యొక్క విషయము దేవునికి అనుకూలమైనది గనక, దేవునికి ఇష్టమైనది గనక దానిని దేవుడు దయచేశాడు. జ్ఞానమునిచ్చాడు, మంచి ఘనతనిచ్చాడు, మంచి పేరునిచ్చాడు, మంచి ప్రఖ్యాతనిచ్చాడు. అనేకుల ఎదుట తనను ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టడం జరిగింది. కారణం ఏమిటంటే, దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలమైనది అడిగినప్పుడు, దేవునికి ఇష్టమైనది అడిగినప్పుడు, దేవుడికి అనుకూలంగా ఉండేది అడిగినప్పుడు అతను పొందుకోవడం జరిగింది. అతను అడిగిన దానికంటే అధికమైన మేలును దేవుడు దయచేయడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచన చేయి. నీవు దేవుని సన్నిధిలో ఏమడుగుతున్నావు? నీవు దేవుని సన్నిధిలో ఏం కావాలని కోరుకుంటున్నావు? నీకిష్టమైనది అడుగుతున్నావా? నీ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తున్నావా? లోక ఆలోచనల ప్రకారం ప్రవర్తిస్తున్నావా? లేక జీవము గల దేవుని సన్నిధిలో నిలబడి నీవు ఆయనకిష్టమైనది అడిగినప్పుడు, ఆయనకు అనుకూలమైనది అడిగినప్పుడు నీకు ఖచ్చితంగా నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన మేలును ఆయన దయచేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. నీవు అడిగినది దేవునికి అనుకూలమైనదో కాదో ఒక్కసారి ఆలోచన చేయి. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఎందుకు దేవుడు ఈ కార్యము చేయట్లేదు, ఎందుకు దేవుడు నేను అడిగింది ఇవ్వట్లేదు అని అంటావే తప్ప నీవు ఆత్మ పరిశీలన చేసుకో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్నే ప్రశ్నిస్తా ఉన్నాడు. దేవుడు నిన్నే హెచ్చరిస్తా ఉన్నాడు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది దేవునికి అనుకూలమైనదైతే, నీవు అడిగిన దానికంటే అత్యధికమైన మేలును, ఆశీర్వాదమును దేవుడు నీ జీవితంలో దయచేసేవాడు. సొలొమోను జీవితంలో అతనికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చాడు, అతనికి మంచి ఆధిక్యతనిచ్చాడు, మంచి ఘనతనిచ్చాడు, మంచి ఆధిక్యతను దయచేశాడు. కారణం
సొలొమోను తనకు ఇష్టమైనది కాకుండా దేవునికి అనుకూలమైనది అడిగాడు. అందుకే సొలొమోనును మహాజ్ఞాని అని పిలుస్తారు. కారణం దేవుడు అనుగ్రహించిన కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పిల్లలకి, నీ కుటుంబంలో, నీ యొక్క సంతానానికి జ్ఞానం లేదేమో, ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి అడిగినట్లయితే, ఈరోజు దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే, అయా నా పిల్లలకు జ్ఞానము కావాలి, అయా నా భర్తకు జ్ఞానము కావాలి, అయా నా భార్యకు జ్ఞానము కావాలి, అయా నా కుటుంబంలో జ్ఞానము కొదువగా ఉన్నది అని నీవు అడిగినట్లయితే, ఆ క్షణమే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నీకు అనుగ్రహించేవాడు. ఈ వాక్యము నిన్ను ప్రేరేపించినట్లయితే కనులు మూసుకో, ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు నీకు మంచి జ్ఞానమును, మంచి ఆరోగ్యమును దయచేస్తాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు నీ జీవితంలో చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు, మా సహోదరులనైనా నీ యొక్క వాక్యాన్ని విని ఉన్నారో ప్రభా, ఎవరెవరైతే ఈ వాక్యాన్ని విన్నారో ప్రభా, వారి జీవితంలో నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో ప్రభా, అడిగిన దానికంటే అత్యధికమైన మేలు, ఆశీర్వాదమును ఇస్తానని మీరు మాట్లాడి ఉన్నారు కదా ప్రభా. నీకు అనుకూలమైనది అడుగునట్లుగా నీ కృప దయచేయండి. ఇదిగో సొలొమోనునైనా తను అడిగినప్పుడు మీరు సహాయం చేసి ఉన్నారు. తను జ్ఞానమును అడిగగానే జ్ఞానమును, మంచి ఆధిక్యతను, మంచి ఖ్యాతిని, మంచి పేరును మీరు అనుగ్రహించి ఉన్నారు. అలాగే మా ప్రియులు, మా సహోదరుల జీవితంలో మంచి పేరును, మంచి జ్ఞానమును, మంచి ఆయురారోగ్యములను వారు ఏదైతే అడుగుతున్నారో, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు, ఆశీర్వాదము దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు ఈ వాక్యం ద్వారా మీరుతో మాట్లాడినట్లయితే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను, క్రీస్తు కలవరి ప్రేమ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క మిత్రులకి, ఫ్రెండ్స్కి ఈ యొక్క ఛానల్ షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీకోసం మేము ప్రార్థిస్తూ ఉంటాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.